6 గంటలకు ఒక వీడియో వైరల్ అయింది. క్రిస్టియన్ పాలెం నందు ఒక వ్యక్తి కత్తి చూపించి బెదిరిస్తున్నాడని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది. దాని మీద దర్యాప్తు చేయగా మల్లెల భానుప్రకాష్ అలియాస్ బాలా అనే వ్యక్తి ఆ క్రిస్టియన్ పాలెం లైబ్రరీ దగ్గరలో ఒక కత్తి తీసుకుని చుట్టూ సరౌండింగ్స్ తిరుగుతా ఫిర్యాదుదారుని బెదిరించాడని తెలిసింది. ముందు రోజు రాత్రి మద్యం సేవించి అక్కడంతా గొడవ చేస్తూ అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయగా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 29 అనగా మార్నింగ్ 29వ తారీఖు వచ్చి పొద్దున ఉదయం 6 గంటల సమయంలో గొడవ చేస్తూ ఉండగా అక్కడ ఫిర్యాదుదారుడు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు ఇస్తావా, తాగడానికి డబ్బులు ఇస్తావా సస్తావా అని బెదిరించినట్టు మనకు ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ దినం కేసు కట్టడం అయింది. 29 కేసు కట్టాం. ముద్దాయిని ఈ దినం రిమాండ్ పంపించడం అయింది. ఇతని మీద నర్సరావుపేట 2 టౌన్ లో 5 కేసులు, రూరల్ లో 1 కేసు నమోదైంది. ఇతని మీద ఆల్రెడీ నర్సరావుపేట 2 టౌన్ లో సస్పెక్ట్ షీట్ ఒకటి ఉంది. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ దినం రిమాండ్ చేయడం అయింది.